ఆ పాదలేపాన్ని కాళ్లకు రాసుకున్నాడు. హిమాలయ పర్వతాలకు ఎగిరిపోయాడు. అక్కడ దిగాడు. అక్కడ ప్రవరుడు హిమాలయ సౌందర్యాలు తిలకిస్తూ విహరిస్తున్నాడు. కాలికి పూసిన సిద్ధుడిచ్చిన పాదలేపం అక్కడి మంచుకు కరిగిపోయింది. అది తెలుసుకుని ఇంటికి ఎలా వెళ్ళాలి అని భయపడతాడు. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు గుర్తుకు వచ్చి విలపిస్తాడు. అవధరించండి. ఎక్కడి వర్ణాద్వీపము, ఎక్కడి అరుణాస్పదము, ఎక్కడి వర్ణాద్వీపము, ఎక్కడి అరుణాస్పదము, ఎక్కడి హిమగిరి శిఖరము, ఏ గతి నాదారి. ఎక్కడి వర్ణాద్వీపము, ఎక్కడి అరుణాస్పదము, ఎక్కడి వర్ణాద్వీపము. ఇటకేలకు వచ్చి తిను జటిలముగా జీవితమే కటువుగా మారే. ఎక్కడి వర్ణాద్వీపము, ఎక్కడి అరుణాస్పదము, ఎక్కడి వర్ణాద్వీపము. అనుగానక తల్లిదండ్రులు వినబోదురెదురు చూచి నా కోసము కులసతి కన్నీరుగార్చి రోదించు. శిష్యులు వేదంబులేక చింతింతురు నా కోసం, అతిథుల సంతర్పణం ఆగిపోవు నా వలనన్. ఎక్కడి వర్ణాద్వీపము, ఎక్కడి అరుణాస్పదము, ఎక్కడి వర్ణాద్వీపము. ఆహా! గయ, ప్రయాగ, కాశీ, అవంతి, ద్వారకల వంటి క్షేత్రములకు పాదలేపము సహాయంతో వెళ్లకుండా ఈ మిన్నేరుబడ్డ చోటు హిమాలయములకేల వచ్చి తిని, ఇక్కడ ఏ పెద్దపులో ఖడ్గమృగమో నన్ను ఆహారముగా స్వీకరించదు కదా. ఎక్కడిది గంధర్వగానం, ఎక్కడిది పరిమళం? పచ్చకర్పూరం ఎక్కువగా వేసి కస్తూరి తక్కువగా కలిపి తాంబూలం వేసుకున్న వాసన. ఇది ఆడవారు వేసుకునే తాంబూలం. ఇక్కడ ఎవరో స్త్రీమూర్తి ఉన్నది. ఆమె వీణ వాయిస్తున్నది. నాకు ఆమెయే శరణ్యం. ఇంటికి దారి చూపగలదేమో. సాంద్ర విద్యుత్ కాంతి కరుణ
బెదరిన లేడి కన్నుల వంటి అందమైన కన్నులున్న ఓ కన్యామణి, నేను ప్రవరుడను, బ్రాహ్మణుడను. త్రోవ తప్పి హిమాలయములకు క్రొవ్వెక్కి వచ్చి తిని. మాది వరణాద్వీపం, అరుణాస్పద పట్టణం. దారి చూపి పుణ్యం కట్టుకో పుణ్యవతి. ఔరా, ఎంత చమత్కారివి! ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడేదో భూసురేంద్ర. ఏకాంతమునందునున్న జవరాండ్రని పంపిడి పల్కరించులాగింతియగాక నీవెరుంగవే. మును వచ్చిన త్రోవ చొప్పు నీకింత భయంబులే కడుగా ఎల్లిదమైతిమి మాటలేటికి. ఏమి ఈ పలుకులు నర్మగర్భముగానున్నవి? సూటిగా సమాధానించదు. దారి చూపుమన్నా దారి తప్ప అన్నీయునూ మాట్లాడుచున్నది. అయినా నాకేమి? ఓ కన్యామణి, ఎవరు నీవు? ఈతడు నా వివరములడుగుచున్నాడు. సరే కానిమ్ము. విప్రకుమారా వినరా, విప్రకుమారా వినరా, ఈ విప్రకుమారా ప్రవరా, విప్రకుమారా వినరా. వరుధిని, నీ నృత్యమమోఘం, కాని నీ గీతమునందు అపార్థమున్నది. నన్నింటికి చేర్చు మార్గము చెప్పుము. ముందు నన్ను నీ వంటికి చేర్చుకును మార్గము చెప్పుము. ఓహో, శృతిమించి రాగమున పడినట్లున్నదే. లేదు ప్రవరాఖ్య, రాగముతోనే నా సరాగము ప్రారంభమైనది. వలదు వలదు వరుధిని, ఇటు పలుకవలదు ప్రమాదమున్నది. వలదు వలదు వరుధిని, ఇటు పలుకవలదు ప్రమాదమున్నది. నిత్యాగ్నిహోత్రుడను సత్యవ్రత నిష్ఠుడను ఏకపత్ని వ్రతుడ ఎరుగుమాను. ప్రణయ రాగము తోడ బంధించవలదమ్మ, ప్రణవ మార్గములోన పయనించువాడను. వలదు వలదు వరుధిని, ఇటు పలుకవలదు ప్రమాదమున్నది.
ఓసీ వరుధిని, కామశాస్త్రోపాధ్యాయుని వలె నాకు నీతులు చెప్పుచున్నావు. నీవు అప్సరాంగన వలె ప్రవర్తించుటలేదు. నాకు నీ సాయం అక్కరలేదు. దాన జపాగ్నిహోమ పరతంత్రుడనేని భవత్పదాంబుజధ్యానరతుండనేని పరదారధనాదుల గోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున జేర్పుమినుండు పశ్చిమాంభో నిధియందు గృంకకయమున్ను రయంబున హవ్యవాహనా